రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోయింది. రేపో మాపో శాంతి ఒప్పందం ఫైనల్ అంటే ఇంకోవైపున ఉక్రెయిన్ రెచ్చిపోతోంది. అమెరికాని పక్కన పెట్టి యూరోప్ యూనియన్, నాటో దేశాలు ఇచ్చిన ఆయుధాలతో రష్యా మీదన చిలిపి దాడులు చేస్తుంది. అంటే చిన్న చిన్న దాడులు చేసి రెచ్చగొడుతోంది. రెచ్చిపోయినటువంటి రష్యా చితక బాది వదిలిపెట్టింది. దారుణమైనటువంటి దెబ్బతీసింది. ఉక్రెయిన్ ఏకంగా 653 డ్రోన్లలో పేలుడు పదార్థాలు పెట్టి పేల్చింది. 51 మిస్సైల్స్ని వాడింది. ఉక్రెయిన్ మీద జరిగినటువంటి ఈ దాడితో గందరగోళం ఏర్పడింది. ఉక్రెయిన్లోని విద్యుత్ కేంద్రాలు ధ్వంసమైనవి, అట్లాగే ఆయిల్ సదుపాయాల మీద దాడి చేసింది. జపోరిజియాలో ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయే స్థాయిలో దెబ్బ కొట్టింది. కీవ్ ప్రాంతం అంటే రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పాజిటివ్ పట్టణంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కూడా లేపేసింది. 653 డ్రోన్లు, 51 క్షిపణులు రష్యా వినియోగించిందని, దీంట్లో అనేకం మేము కూల్చేసామంటూ ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే ఏదైతే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రం సక్రమంగా పనిచేయలేదు. కానీ మాది సక్రమంగా పనిచేయడం వల్ల 585 డ్రోన్లు, 30 మిస్సైల్స్ను కూల్చేసామంటూ ఉక్రెయిన్ చెప్పుకొచ్చింది. ఈ దాడుల్లో 8 మంది గాయపడ్డారు.